వెన్ దర్ ఈజ్ కాంపిటీషన్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొకళ్ళు ఇద్దరు ప్రార్థించుకుంటున్నారు, నాకు వరం కావాలి అని. నువ్వు 10 ఏళ్ల నుంచి ప్రార్థిస్తున్నావు, నీ ఫ్రెండ్ 2 ఏళ్ల నుంచి ప్రార్థిస్తున్నాడు. 2 ఏళ్ళు అతనికి స్వస్థత వరం వచ్చేసింది, అతని చేతులేగా అతను స్వస్థపడుతుంది. నువ్వు 10 ఏళ్ల నుంచి ప్రార్థిస్తున్నావు, నీకు రాలేదు. సో ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ప్రార్థిస్తున్న వ్యక్తి ఏమొస్తుంది? ఆ వ్యక్తికి జలసీ వస్తుంది. అప్పుడు అతను ఏం చెయ్యాలా? తగ్గించుకోవాలా? లేకపోతే వెయిట్ చేయాలా? దేవుణ్ణి అడగాల, నాకు ఎందుకు ఇవ్వలేదని? లేకపోతే అటాక్ చేసేయాలా? తగ్గించుకొని దేవుణ్ణి అడగాలి. ఎందుకు ప్రభువా నాకు ఇంత ఆలస్యమైంది? హన్నా తగ్గించుకొని అడిగింది, నాకెందుకు ఇంత ఆలస్యమైంది 10 ఏళ్ళు? నా కాంపిటేటర్ ఏమో 1, 2, 3, 4 గుడ్ న్యూస్లు తట్టుకోలేకపోతున్నా. కానీ ఏం చేసింది? తుదకే తగ్గించుకొని ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఆలస్యమైనా కానీ ఆమె కడుపుని ఎవరు పుట్టారో తెలుసా? దేశంలో శక్తివంతమైన ప్రవక్త. అంటే ఆమెకు 6 మంది పుట్టినా, 10 మంది పుట్టినా, ఈమెకు ఆలస్యమైన పుట్టిన ఒకడు చాలు. చరిత్రలో నిలబడిపోయేటువంటి వ్యక్తి. ఏం పేరు? ఆయన పేరు శామ్యూయల్. చూసారా? ఒకవేళ నువ్వు తగ్గించుకొని దేవుడి దగ్గర వెళ్ళడం వల్ల నీకు లాభం కలుగుతుందా, నష్టం కలిగిందా? లాభం కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి ఒక్కళ్ళ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నాడు. ఒకవేళ ఎక్కువ ఆలస్యం జరుగుతుంది అనుకోండి, అది గొప్ప మహిమ కొరకే అనుకోవాలి.